జన్మానికైతే మాతమనంగా పుట్టినాడు పూడు అంటారు వెత్తా పెడతారంగా పెళ్లి పండుగ అంటారు చిన్నాడు సభారు పండుగ అంటారు మరి ఇయ్యాల మాతమనంగా నేను పుట్టినాడు మనంగా ఇయ్యాల పుణ్యపురుడు లేకపోతే నేను పుణ్యంలో బతుకంటారు మరి మానవ జన్మానికైతే పుణ్యపుడు కావాలి పుణ్యపుడు ఏమంటావు అయ్యో ఏనాడు మాతమనంగా పుణ్యపుడు అంటే సామగిరి మాతమనంగా కొత్త మంది కొడమయ్యారు పంగడు పోయి అగో నాగులు నల్లవంగ లదేల ఉండాలి అమరాసు దగ్గర కడియాలు చెవుపారిపోరు పిల్లల మొత్తాలు విమగడియారు సరే ఏనాడు అయితే సన్నంటే సరిపోయే కచ్చారు సరే ఇదో తీసుకొస్తాం తెలడా ఏనాడు ఇవో తీసుకొస్తాం కానీ అయ్యో రాజు తెలడానే మరి కళ్ళు మాత్రం కథ కులం కాదు కళ్ళు మాత్రం కాదు మరి కొట్ట మైదారు కళ్ళు మాత్రం బట్టి ఎవరిగా కళ్ళ చూసాడు కొల్ల కులం కాదు కాదు మరి ఎవరిగా పాత పొత్తలు కూడా రాదు పందిరి మీద పొట్ట చెడు పెట్టి రాదు ఇంటి ముందర కోనిలాగా రాదు అటువంటి మా ఎర్ర కొల్ల కులం లోపల చిల్లాదు కళ్ళు మాత్రం మాతో కాదు కాదండి కాదమ్మా అన్నయ్య మరి సురపానకం ఎక్కడ దొరుకుతుంది సురపానకం జట్టివారి వనం అందు పోతే జట్టివారి వనం లోపల దొరుకుతుందమ్మా మరి మీరు అల్కా బ్రంగడు ఇవరికి ఎత్తా అడిగాడు వారి ఈ పుణ్య పురుగు మధ్య తీసుకెళ్ళండి నేను వరకు ఎత్తా జట్టివారి సురపానకం నేను తీసుకుంటావా సరే ఏనా తీసుకురా పొమ్మే ఏనాడు అంగడి పోతాం మేము అయ్యో పోతాడు ఎవరమ్మా నేను వరకు అడిగంటే అఖిల అక్కడ చూసి బొగ్గులో పోతారిపోతమ్మా నా పేరు తల్లి సరే ఎందుకు వైశాఖం లోపలికి సురపానకమా అయ్యో ఎంత పనాయనమ్మా ఇంతకు ముందు ఇప్పుడు ఎరికి వాంతో మాతమనంగా లోలోక మిత్రులకు మాతమనంగా నువ్వు ఇప్పుడే పంపినా సరే లోలోక మిత్ర
దూరంగా శలమాదేవి ఉన్నది. శలమాదేవి దగ్గర తప్పకుండా మా మీ యొక్క శలమాదేవి ఉన్నది అక్కడ వెళ్ళిపో. చూద్దాం. ఏడే తరాలు నాడుదా అయ్యో ఎవరమ్మా నీ పేరేమదమ్మా? సరే నా పేరు తర్వాత చెప్తా గానీ నాకు సురపాన్ కావాలి. 7 బాగా సురపానకం పోయి సురపానకమా అవ్వతే కాదమ్మా. నువ్వు ఏ చెయ్యి తాపుతున్నావు? ఎడమ చెయ్యి. ఆ చెయ్యి ఏం చేసినావు? ఈ చెయ్యి అమ్మా మాది నాడు గమల కులం మాది. మా గమల కులం లోపల మేము మాతపనంగా ఎత్తాడు తవ్వుతు మీద కూర్చుని మాత కళ్ళమ్ముతుంటే కుర్చీ మీద కూర్చుంటే కళ్ళమ్ముతుంటే మేము సాపేది ఎడమ చెయ్యి లెక్క తీసుకుని ఎడమ చేయితో ఈ కుడి చేయితో మాతపనంగా ఎత్తాడు అంటే మరి కళ్ళు పోసేది ఎడమ చేయితో లెక్క తీసుకునేది. అమ్మా నేను మనగా చెట్టు ఆయన భక్తులు తల్లి పోషమ ఏమి చేస్తుంది మరి వరకు ఎట్టా పిడికి వ్యాపారం బట్టి పొచ్చమని వరాలు ఏమి చేస్తుంది. అయ్యో చెల్లమ్మా ఏందమ్మా ఎంత పని చేసుకుంటామ్మా? ఏమైందమ్మా? నేను వరకు అట్లా ఆగి పెగిన వరకు సులభం కావాలని వచ్చేవరకల్లా వరాలు యాది మర్చిన వరాలు యాది మర్చిన బాణతో నీ లెక్క నీకు అప్పచెప్తా. అయ్యో ఎంత పనాయనమ్మా. అయ్యయ్యో ఇయ్యల్ల ఈ దొనియామ లోపల ఇక పెద్ద పండుగ ఎత్త మంది పోషావ పండుగ చేసిరు. ఇక పోషావ కురుమలు పోషావ పండుగ చేసిరు. ఇక పోషావ పండుగ చేసి ఏం లేకుండా ఎత్తుకుపోయి తాగిర్రు. ఏందా తాగిర్రు ఆ పోషమ కాడికే రాలేదు వాళ్ళకు. అయిపోయిందమ్మా. అయితే నా దగ్గర లెక్క లేకపోతే నీ దగ్గర సురపరకం అయిపోయింది. ఏం చేయాలి అమ్మా? లేదు ఒకవేళ మరి ఆనంలో ఉన్నాయేమో చూస్తా. ఏమన్నా అడుగుబోడు ఏమన్నా చూస్తా పోరా అయితే ఉన్నాయిరా ఉందా చూస్తున్నావా? తల్లి నా దగ్గర వరకు వరాలి అది మర్చినా నీ బాణతో లెక్క పేర్తాడు నీకు నమ్మకం. అయ్యో ఎంత పైన ఆయనమ్మా పోరా ఈ వారికి మీకు ఆకి తెచ్చావా? అవ్వా ఆ ఒక్కటి ఉండే ఆ ఒక్క దాంట్లో ఏదో నీళ్ళు కలిపి 7 బాణం దూరం చేశాను నీకు వస్తా అనుకున్నా. ఆ ఒక్కటి కూడా ఆయన చచ్చినట్టు ఏం చేయాలి? కరెంట్ పోయినా పోయినట్టు నేను చూసుకోవాలి. కరెంట్ ఎప్పుడు పోయితే కప్పుడు తీసుకుని అయ్యో చెల్లమ్మ చెల్లమ్మ రామరామని కల్లా తల్లి అయ్యో రామరాము చెల్లమ్మ
అయ్యయ్యో ఏనాడు మాత్రం నా పైగల మాత ఎక్కడికి ఉన్న వెయ్యల మాతం మరి ఏనాడు వాతావరణంగా నీ బాపట్లో ఉన్నది మాత్రం పైగల ఎక్కే మాత్రం బంగారు ఎక్కే విధంగా నేను ఇక్కడ కుద పెడుతున్నా ఇక్కడ ఒడి పెడుతున్నా సరే బాణవతో మాత్రం సురప చెప్తా ఆ సుర ఏం బాణవతో లెక్క చెప్తా కానీ ఏనాడు మాత్రం అంత చెప్పడా ఇక్కడ కుద పెట్టుకోమని ఏనంటావో అబ్బా 7 బాణలు కాకపోతే 7 14 బాణలు వస్తాయి ఇప్పుడు ఎందుకు ఒక్కటి నాకు కరెంట్ చల్లగా ఉండాలి కరెంట్ చల్లగా ఉందనుకో మోటార్ వచ్చింది అనుకో ట్యాగ్ ఉంటుంది తాగి ఉంటుందంటే 7 బాండ్లు కాకపోతే 14 బాండ్లు అని పోతాయి ఏందమ్మా నాకేం తక్కువైంది మత్తుగా అమ్మా ఇంత మంచి బంగారు ఎక్కించినాక నేను పోయకపోవడం ఆమె చూడండి నేను ఎక్కపోవడం ఏంది అంతేగాని ఇంటిని దాచి పెట్టాలి ఏం చేయాలి తాను చెప్తా బుడుక్కు బుడుక్కు ఇక ఊగే గడికి చెక్కుతో పోసుకొని సగం అంత సగం ఇక మంచిగా ఒకటి కొనే ఇట్లా మంచి ఒకటి అది కట్టుకుని హౌస్ కట్టినా పెద్ద హౌస్ కట్టినా ఇక తప్పుకునే పని పడ్డప్పుడు అన్న మునుగుతా లేస్తా ఇక లోపల మీద లోపలి మేళకు ఇగో సిరిమంచిలోకిలా ఇక శివల్ల గద్దె కాడికి పోయి ఇప్పుడు ఎలా వరకు పని కట్టయినట్టే ఇక నేను ఇక ఏం చేయాలి అంట ఇక చీకటి ఇంట్లో దేవి నర్రలా బొట్టు పెట్టల బట్ట పెరగల మూల గుండల ఇక చిన్నాలు మళ్ళీ పెద్దలు మరి పెట్టి కాదు పెద్దలు మళ్ళీ చిన్నాలు మరి పెడతా అని దాని ఏడుతాలా దీని ఏడుతాలా 14 తరాలు ఎంత అని చెప్పి ఇక ఏడుతా తారాలు గిరి తారాలు ఉన్నాక ఇంకా పోతా అమ్మా ఇగో 7 బాండ్లు సుర 7 బాండ్లు సుర బాగా చెప్తారే వెళ్ళిపోతుంది అంత దూరపత్ర పోసం ఏమి చేస్తుంది నా బాబా ఎవరా 1,000 కొలతో నాకు వాడుతో చెప్పి పోసం ఏమి చేస్తుంది ఇంటికెళ్ళికే సంతూరా అయ్యో ఎలిరాయ ఎంటికరు రమణ పదతాయ బాబు ఏందమ్మా చెప్పని అడుగు అత్తివి చెప్పండి ఏమది చూసినా చూడమంటే చూసినా ఏంది నేను మధ్య మర్చిపోయి మరి ఏమదమ్మా నువ్వు మంది వానే పరాయినా కాదమ్మా నువ్వు మంది అవునే పరాయిని కాదు నీ బాండవతో లెక్క చెప్పమన్నా కానీ నేను ఇప్పుడే లెక్క తీసుకొని రమ్మన్నా ఉంటే ఉండు ఆడుకోనవా పోనుంటివి నువ్వు అక్కడ పోయిన కార్యకర్తం ఏందో చేసుకున్నాక ఇక్కడ వచ్చి బాండవతో లెక్క చెప్పు ఎవరి దగ్గర నేను కాపాడినా ఏమి నాకు గాంధీ పూర్తి గాంధీ జ్ఞానం లేదా నాకు గాడిదలే మనిషి అయితే మరి ఇంకేందా మళ్ళా మనకి ఇప్పుడు చెప్పనే ఏం కదమ్మా ఏం కదా ఏ ఉండదు బాబా ఏమంటుంది నువ్వే బెదిరిస్తున్నా ఎక్కువ ఇక నేనేమనాలి కాదమని బెదిరిస్తలేదు తాత్పర్యం అనుకున్నా
ఉండని పోవాలంటే ఏమన్నట్టు ఏ ఉంటుండే తీయమ్మా నా ఇంటికి నాకు కావాలి ఎక్కడికి ఇప్పుడే అటు పోయి ఇటు వచ్చే మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు తాను చేస్తూ ఎనిమిది వాళ్ళు మళ్ళీ కట్టాలి రోజు రోజు ఆడికే వస్తే ముట్టిపోకపోనా ఏంది ఇంటికే నాకు అవసరం లేదు కానీ నా ఇంటికి నాకు ఇగో తాను తలగడ చేసుడు లేదు కళ్ళు సరి పెడుతుంది ఈ దేవి నెలలో ఒకటే ఇక బొట్టు పెట్టలే బట్ట పెరగలే మూలకుండా ఇక ఏమైంది ఇంటికి లేదు ఓ పోరి నువ్వు తీసిన అవే నువ్వు తెచ్చావు ఇంట్లకు బెడ్రూమ్ లో ఓ పోరో చెద్దోరా ఆయన వయసు పెట్టిన కొంట పోయి అదే పని ఇక వరకే పల్లె దాచిపోయి ఏడాది పెట్టివరా నువ్వు రాలే ఇంతకు నేను ఏడత్తి నువ్వు రాలే ఆమె దగ్గర పెట్టి అయ్య దగ్గర తాను చెయ్యి నేను ఏం చెప్తున్నా నువ్వేమంటున్నావు ఏంటిలేదమ్మా ఏంటిలేదు నీ కాలం ఏం పడతాయి అవ్వా నీకు తుమ్మ పడుతుంది తుమ్మ పడతా అవ్వా అవి ముందు వాళ్ళు కొట్టేది అట్లా ఉండి అయ్యో రావమ్మా దేవత నేను ఏమి ఎదునా దేవత అంట నాకే నాకు తెలియలేదో నూరలవా నేను అనుకున్నాడే రావమ్మానే దేవత కొడుకులాగా పడవాడు కోడల్లాగా పడవాడు ఈ మున్నిగా పడవాడు నన్నునేగా పడవాడు నన్నునేగా పడవాడు ఎవరో మానే దేవత
ఇలా ఈ అత్త పరివర్తనం ఇద్దరు నీ నోట్లు రాయవాడని అట్లా బాగుంటుందా రాగా అడుగు చూసుకో అత్త పింగల ఏమో ఆగమాగం అత్త వచ్చి పితుకుతో ఇట్లా ఆడి కలిపోయింది అక్కడ మరి ఆవిడ అంతులు పట్టు చెవులు పడతాయి అంతులు అంటే బాణువులు అంతులా చెప్పవా అబ్బా నీవు మరి మన ఇంటేమో గడిబెడైతే గడబడంటే ఈ వైశాఖవరంలో పోలన్న సురవేయమంట వచ్చిర్రా పార్వతి బిడ్డనాడ పంచ కళ్యాణాడ అతని దగ్గరికి వచ్చింది కలువైమని అతను ఏం చెప్పినంటే మా ఇంటికాడ నా భార్య చెల్లమ్మ ఉంటది ఆ చెల్లమ్మ దగ్గరికి పోతే కళ్ళు పోతుందని చెప్పినావా నా దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వచ్చి ఇక సురవేయమన్నది ఏడు బాడ సురవేయమన్నది ఏడు బాడ సురవేయమన్నది నేను లెక్క అడిగితే అయ్యో నేను లెక్క మరి వచ్చినవా ఏనా బాబడు పైగల మాత వెయ్యల మాతను నా బంగారానికి నీ దగ్గర ఒడ్డు పెడుతున్నా మరి ఏడు బాణ సుర వస్తే బాణతో లెక్క పెడతా లెక్క పెట్టి నేను బంగారం పోతాను అన్నదానికి తీసుకున్నా తీసుకొని లోలోకి మిద్దెలు పెట్టా లోలోకి మిద్దెలు పెట్టాగానే ఆయన అవతలకు అయితే చూడు పెట్టే నువ్వు బయటకు పెట్టాను కదా బయటకు నువ్వు బయట దేశం పోయి పెట్టలే పెట్టినా ఇప్పుడు అన్న 7 తాళాలు కదా దానికి ఆ 7 తాళాలు కూడా వేసిన
అయ్యో తప్పులు మన్నిస్తావే పశవాలే తల్లి సరే అవలా రైగలు గిరిగలు అట్టాలు మెహన ఒరని లేకపోతే కుక్కరంతో కోడి పుల్లలతో ఏనాడు నిమ్మకాయ కోడి కొబ్బరికాయలతో తల్లి ఎలాగ పనులు చేసుకున్నాం కానీ మా కొడుకు కొమ్మలు కాపాడు కదా కొడుకులారా చెట్టు వల్లారా ఎల్లపుదారం కొడుక తెల్లారితో వేస్తారం మరి తెల్లారితో శుక్రవారం కొడుక శుక్రవారం దక్కని కొడుక బంగారు గుడి తయారు చేస్తున్నాయే నాటి పల్లె పడు బాగారా ఏటి బంగారు గుళ్ళు తయారు చేసి గుళ్ళ బంగారు ఇంకా అవుతున్నా అగో తెల్లవరగా శుక్రవారం నాడు పొద్దు కొడిచి రాంగా మరి వరగా ఎత్తా కోడి కొబ్బరికాయలు నూనె నిమ్మకాయలు డెబ్బై ముగ్గు తీసుకొని నా వేడికి 60 చదువురు 70 తెల్లపైన బొమ్మల దండ తీసుకొని వేరగా మనం వేయాలి అగో పుత్రుడు చెప్పి పోషమ్మగా 3 ముచ్చని చెప్పింది అగో నాటి పల్లె పడు బాగా చేర వచ్చి ఏటి బంగారు గుళ్ళు తయారు చేస్తుంది పోషమ్మరాలి బంగారు గుళ్ళు తయారు చేసే బంగారు గుళ్ళు అక్కడ ఉంది కానీ అటువంటి వరకు చెట్టు వాళ్ళు ఏమంటారు నాదా ప్రాణేశ్వరా ఏమో చూసినా ఏం చూసినావు చూడమంటే చూస్తే కాదు పోషమ్మ కొరకు ఏలంగా పనులు చేయాలి ఏలంగా పనులు చేయాలంటే పోషమ్మ సామగ్రి తీసుకురావాలి అవునయ్యా నువ్వు అతనే ఒప్పుకుంటే ఎలాగ పనులు చేస్తామని చెప్పి కోడి కొబ్బరికాయలు నిమ్మకాయలు మరి ఒక్కరు కోడి పుంజులు హానవాడి మేకపోతుతో కొట్టి ఎలాగ పనులు చేస్తామన్నాం మరి అది కాకపోతే మనకి తాడిగడి కొత్త కొండమైన మంగడి పోయి పోషమ్మ సామగ్రి తీసుకురా సామగిరి తీసుకొస్తే రేపు పొద్దుగా సక్క శుక్రవారం కదా మరి ఏదాన్ని ఎలాగ పనులు చేయాలి అంటే వేరే మూడు వేరే ఉంటుంది సొంత మూడు వేరే ఏంది అవి కూడా లంజలంట సబ్బు ఇగో చెప్పు మాకు కోడి కొబ్బరికాయలు నిమ్మకాయలు పిండి కావాలి కోడి కొబ్బరికాయలు నిమ్మకాయలు మరి వెళ్ళున్నాయా ఇగో ఆయన కాదు అరే ఇవాళ రేపు జోకుట్ల మోసం ఉంటది నీ బాటలకు ముద్ర ఉందా ముద్ర అరే పాడికి పెట్టి పాడికి చూడు అరే సావుకారి రాగు అక్కడ చక్కగా ఉంది మాడు
అనుకో తక్కువ ఒక తక్కడికి ఆపరేషన్ అయింది ఇగో జాకెట్ కనుమలు కావాలి సీరియల్ కావాలి సీరియల్ ఉన్నాయి 7 సీరియల్ ఆమె తీరు అద్దాలకి వెయ్యి కోన అంతా ఈరిపోనాలు ఉన్నాయి కుండలు ఉన్నాయి అంతా ఈరిపోనాలు రాళ్ళ పొట్టు పిల్లలు రాళ్ళ పొట్టు పిల్లలు పొట్టు పిల్లలు పెట్టుకుని ఎండ చక్కెర మెత్తలు సరే ఇగో బంగారం ఉందా బంగారం కడ్డి బిస్కెట్ కన్ను మనల సాగుతూ చూడు ఇగో అవరా బంగారం సాగితే మంచుకుంటా బంగారం ఇప్పుడు చాయనకి తెగితే సాగుతలేదా అయితే నాకు ఇంకా కొన్ని వస్తువులు కావాలి ఇంకేం కావాలి చెప్పు ఉప్పు చింతపండు పప్పు రేతి పట్టు రాసుకొని కోడి కొబ్బరికాయలు నిమ్మకాయలు వరగట్లా తెలుపు రేపలో ముగ్గు కావాలి పావు చేరు కనుకట్లా ఉప్పు చింతపండు పప్పుని ఎత్తి పట్టు ఇవన్నీ వరకు సీరియలు రైకలు కొబ్బరికాయలు 100 నిమ్మకాయలు మరి అది కాకపోతే మూల మూల కిలిగి నిమ్మకాయ 4 మూల పాలకాయలు ఈ కుడుకలు కనుమలు కచ్చర పళ్ళు పోకలు ఇవన్నీ కావాలి నిమ్మకాయలకి ధర బాగుందవ్వా నిమ్మకాయలు బాగా ఎక్కువ అది దొరుకుతున్నాయి వాడు ఎంత గిత్తాడు అడుగుతాను లేరు అడుగుతాం కానీ ఇవన్నీ ఉన్నాయి కోడి పుంజులు లేవు కోడి గుడ్లు ఉన్నాయి లేవు ఇంటికాడు ఇంటికి తీసుకొస్తా మరి నువ్వెంతకిస్తావా మొత్తం నువ్వెంతకిస్తావు వాడు నేను 69 29 11 60 అంటే ఒక 100కు 99 రూపాయలు లెక్క సాగుకారి 100 రూపాయలు నువ్వు ఇస్తావు సాగుకారి ఈయన మొత్తం 100 రూపాయలకి ఇస్తాడు 90 రూపాయలకి నూటికి 99 రూపాయలు ఇడసబెట్టి లెక్కిచ్చాడు 1 రూపాయి నీకంతేనా 1 రూపాయకి ఇస్తాడు వాడు ముందే దొంగపడటం చెప్పలేనా చాలు మీకు ఇట్లు చాలు మీ లెక్క చాలు ఏమిరా వారి కొబ్బరి సాగుకారు దగ్గరికి సామారు తీసుకొని వెనుక మరి కడియేరి వెళ్ళకు రామ రామ కమల వాళ్ళు చూడరాదు రామకి తీసుకొని కడియేరి వేళ ఎరవచ్చున్నాదే అంత ఇల్లాకి నూకినా ఇంటి మీద పోసిన ఏం తొందరవే అంటే తెల్ల కావాలని ఇప్పుడు మనం పోచమ్మకు తెల్లారితే శుక్రవారం నాడు పోచమ్మ పండుగ వేయాలి పోచమ్మ పండుగ అమ్మా ఇంత పైన మొత్తం తీరింది కానీ ఇక తారం చేసుడే ఒక్కటి ఎందుకంటే ఇక పోయిన సంక్రాంతి చేసిన రేపు సంక్రాంతి కదా రేపు చేస్తా ఇయ్యదు శుక్రవారం ఇవాళ మంచి దినం కాదు రేపు శనివారం మరి దేవునికి పండుగ చేయాలంటే స్నానం చేస్తారు కానీ పోయిన సంక్రాంతి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తే ఉంటారా నడుపుకోవడం అడుగుతలేవు అడుగుతా కానీ అమ్మా మళ్ళీ నడవ స్నానం చేస్తా అమ్మా అంత సిక్కిపోతుంది తోలు అని చెయ్యను ఎప్పుడు మరి నువ్వు ఎప్పుడు వేసినావు
మళ్ళీ ఉగాది రావాలి మళ్ళా ఉగాది వచ్చితే చేస్తాను పోయేస్తాను అందరికన్నా చిన్నదని కదా పోయినది శివరాత్రికి పోయిన మాగానికి ఇంకొక 15 రోజులు అయితే మళ్ళీ తానం కూడా చేసిన పండుగ తాను చెప్పకూడదు కానీ నేను వరకు నేను దాచుకున్న సీరే మా అమ్మగారు తెచ్చింది నేను సందుకలు పెట్టుకోలేదా సీరే మరి అదే ముచ్చట మొదలు చెప్తే సందుకలు పెట్టి కట్టుకున్నట్టు అది ఓరగట్టింది కదా నేను బయటకు పోయిన చీర అబ్బా ఇక కట్టుకున్నాం చీరలు కట్టుకున్నాం రైతులు తొక్కున్నాము ఇక బోనాలు అనమాటవా రామ రామ రామన్న రామ రామన్న la 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 la
ముమ్మరిగా ముర్తులెత్తి మరి ఎవరిని ఎత్తాడు ఇక్కడ బోనాలు ఎత్తుకొని అగో పోచమ్మ గుల్ల పెడి ఏరవత్తురు అయ్యమ్మ పోచమ్మ గుల్ల ముందడికి రాని ఏరవత్తురు 60 లక్షల పైల బొమ్మల వాళ్ళు అగో ఏమి ఎత్తురు రామ 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 60 లక్షల పైల బొమ్మల తడుగు ఏమి అయ్యవంటే మూతులు ముక్కు తిప్పుతున్నావు మరి మేకపోతులు కొరేపడి ఎందుకు జరుగుతావు ఏం తక్కువైంది మాకు చెప్పు కదా ఒక్క వస్తుంది ఏం వస్తానమ్మా అది ఎల్లు కాస్తుంది ముంగడ కాస్తుంది ముత్తు మరి మనగా కోడి కొబ్బరికాయ నూనె నిమ్మకాయలు అన్ని తీసుకొచ్చారు అన్నయ్య అది కాకపోతే అన్నయ్య ఒక్క వస్తువు తీసుకురాలేదు ఏమొస్తానమ్మా అది అన్నయ్య మీరు చెట్టు అన్నయ్య కోరి తెల్లబోడెల్ల మీద గొర్రెలు పెట్టాము ఏ నెల నెల వాళ్ళని పట్టుకుని వచ్చినాం మరి తెల్లవాళ్ళని అనుకుంటే ఇవాటి ఉంచి మనకి తెల్లవాళ్ళని లేకుండా పట్టుక తప్పని ఏంటి గొర్రెపల్లిలేమో కాదు ఏంటి మరి అన్నయ్య ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల మీద ఊరి
నువ్వు గంపలు పెట్టుకుంటా నువ్వు ఇస్తే నేను పెడితే మరి అన్ని కొంటి ఉల్లిగడ్డ సాయి మనిషి నువ్వు ఇచ్చిందని సంచి ఉంటే నువ్వు ఇయ్యలేవు నువ్వు పెట్టండి కాదు 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 బాబా సరే ఏనాడు పోషమ్మ ఏమనుకున్నది మాత్రం గంపల ఉల్లిగడ్డలు మాయం చేసింది ఇక్కడ 50 ఏళ్ళు బట్టి ఏనాడు గంపల కొట్టినప్పుడు గంపల ఉల్లిగడ్డలు మాయం చేసింది ఈ నాటికాని కల్లా కలియో కలియ దాపార పుట్టవంత ముందు పెరగవంత ముందు ఉలూరు గోపాల ఉండవంత ముందు ఉప్పు కాలం ఉడకవంత ముందు మరి ఇయ్యాల లేని మాత్రమంగా అయితే పొరదండాలు ఇయ్యాల లేని మాత్రమంగా ఆడలతో ముక్కున్నారు రాయాలి తప్పుడు దండాలు లేని మాత్రమంగా నాటకాల లోపల ఉంటాయని చెప్పి ఆ ఏనాడు ఉల్లిగడ్డలు మాయం చేసింది ఉల్లిగడ్డలు లేవంటుంది అన్నప్పుడే అమ్మా సరే ఏనాడు తప్పినమ్మ తప్పినానికి ఇప్పుడు ఏం చేయమంటావు అల్లయ్యా అడుగుల మడుగులు చెంపలు చదివి అంటారు ఇటువంటి వరకు రకరకాల వస్తుంది ఇంటికొచ్చింది కానీ మరి వరకు అయ్యాల తప్పిన దానికి తప్పుడు దండాలు ఈనాడు నేను తప్పుడు దండాలు అధికార మంది ఉంటాయి అల్లయ్యా ఆడి వాళ్ళంత వరకు ఎట్లా ముక్కు నాలుగు రాయాలి మగవాళ్ళు పోరుతండాలి తల్లి సరే ఏనాడు మాత్రమంగా అదే లోపల ఈనాడు వరంగా లేని మూడు చేశారంటే పొరదండాలు నాటకాలంలో ఉంటే అని చెప్పి ఏనాడు మాత్రమంగా ఇయ్యాలి ఏనాడు పెట్టావు తల్లి సరే రావమ్మ అనే దేవత నేను ఏమి ఎత్తమాయ్ నేను ఎందు వదమాయ్ తప్పుడు దండాలుడే మేము యానాదిస్తున్నాయ్ రావమ్మ అనే దేవత భగవాన్ నన్ను ఏనాడు పొరదండాలు తిట్టవరు అయ్యప్పో అయ్యో ఆడలు ఏమంటారే ఉన్నారాయ్ పిడిగడి అబరిలో పట్టింది రాదేవి ఏనాడు వరకు తాము మిరగ పోచమ్మనక తాడిగడ వారికి వరేపోతున్న మేకపోతుల మీద పోచమ్మ ఏనాడు వందిందాం బయట బొమ్మల వాళ్ళు కాలువ కలగడి పడ్డారు తీసుకొని ఎక్కడ వస్తున్నా అయ్యో
తెల్లమ్మా సరే ఏనాడు మాట పుణ్యప్పుడు ఏమని చెప్పి ఏనాడు ఏడుపాడు సుర తీసుకొచ్చాం చెల్లమాదేవి సరే ఏనాడు మాట తెల్ల మాతమనగా పుణ్యపూడి ఎంతమంది చెప్పి ఏనాడు మాతమనగా పుణ్యపూడి చేసిండ్రు అగో నాగులు నల్ల ఉంగల ఇదేళ్ళు ఉంగల మనసు చెవ్వారి పూలతోని మరి ఏనాడు మాతమనంగా ఎత్తాడంటే వారి మరి ఏనాడు మొగ్గలంగీలు మోగబాయి పిల్లలు మరి ఏనాడు తీసుకొచ్చి మాతమనంగా పుణ్యపూడి చేసిండ్రు మరి పుణ్యపూడి చేసిన తర్వాత మాతమనంగా ఎత్తాడు ఇందులు బిందులు నడుస్తురా 30 దేవతలకు ఇందులు బిందులు నడిపించింది నడిపిన తర్వాత ఏనాడు పేరు పెట్టమంటుంటే హోయమ్మా పెద్ద గుడి పేరు పెట్టాలి అన్నయ్య ఈనాడు కళ్ళ కడియం కలియ దాపారు లోపల మరి ఇలా పెద్ద గుడి పేరు పెడుతున్న వరకన్నా రేపు పొద్దుగల మానవ లోకంలో మరి వరకు పుట్టేటి మరి నరమానులు వరకు ఇలా పెద్దల గుడి పేరు పెడుతుంటే రేపు పొద్దుగల వరకు పెద్దలతో పేరు పెట్టి పేరుని పట్టి పిలుస్తారు కదా లోపల తల్లి సరే ఏనాడు మాతమనంగా 1,000 గొలలు పేరు పెట్టమంటే ఓ తల్లి మాతమనంగా పేరు పెట్టాలంటే మా వల్ల కాదు సరే ఇవాళ మేము మాతమనంగా కన్నవాళ్ళు పేరు పెడితే కలియుగం అంతా పిలుస్తుంది కొన్నవారు పేరు పెడితే కొంతమంది పిలుస్తారు కొంతమంది దేవత సరే ఏనాడు నీ బిడ్డ పేరు నువ్వే పెట్టుకోగలనమ్మా అయ్యో తల్లి పార్వతమ్మ కన్నవాళ్ళు పేరు పెడితే కలియుగం అంతా పిలుస్తారు కొంతవారి పేరు పెడితే కొంతమంది పిలుస్తారు కొంతమంది పిలుస్తారు తల్లి పార్వతమ్మ నీ బిడ్డ పేరు నువ్వే పెట్టుకోగలనప్పుడు తల్లి పార్వతమ్మ అయ్యో తల్లి చూడు పార్వతి బిడ్డను ఓడి కట్టినది బిడ్డలోడి కట్టి ఎత్తా వరపోతుంది పార్వతమ్మ అయ్యో రాజేన కళ్ళ బిడ్డ
మాతవనంగా ఏనాడు తల్లికి ఎదురు నడుచుకుంటా ఏనాడు దూది నిమ్మల కింద మరి చల్లని ఉసికల్లా పచ్చని గరకల్లా సరే ఏనాడు మాతవనంగా పెద్ద పెద్ద కాగికులు పట్టుకుంటా మరి తల్లి చెండీలు ఆట ఆడుతున్నది చిన్న చిన్న ఆగిపులు పట్టుకుంటా బిడ్డ ఏనా చెండీలు ఆట ఆడుకుంటా అవి ఏనాడు మాత్రం జ్యోతి మరి ఏనాడు నలవసాన్ని పేరు పెట్టినప్పుడే మరి పెరిగి పెద్దగా అయ్యి తల్లితో ఏమంట ఉంది పోషమ్మని అటువంటి కష్టాలు కట్ట